నమస్తే కపిల్ చిట్స్ దేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఇవాల్టి మన టాపిక్ థాట్ యాక్షన్ సక్సెస్. మనం ఏదైనా గోల్ సాధించాలంటే లేక ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందు దాని గురించి ఆలోచించాలి. ఆ ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడే మనకు సక్సెస్ వరిస్తుంది అంటున్నారు ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారు. మరి అది ఏ విధంగా వస్తుంది, దానికి ఎటువంటి ప్రణాళికలు ఉంటాయి, ఎటువంటి సాధన చేయాలి అన్న విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హై ఫ్రెండ్స్. హలో సార్. ముందుగా థాట్ యాక్షన్ సక్సెస్ అంటే ఏంటి? ఓకే, ప్రపంచం అంతా ఒక ఆలోచనతో ప్రారంభమైంది. ఉదాహరణకు ఇమాజినేషన్ ఫస్ట్, ఇన్వెన్షన్ నెక్స్ట్ అంటాం. ఒక సైంటిస్టు ఇది కావాలి అని ఊహించుకున్నాడు, ఇమాజినేషన్. ఇన్వెన్షన్ నెక్స్ట్, అది తయారైంది. ఒక ఆర్టిస్టు బొమ్మ వేయాలనుకున్నాడు, ఊహించుకున్నాడు ఏ బొమ్మ వేయాలో. క్రియేషన్ నెక్స్ట్, ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఏదైతే ఇన్వెంట్ చేయాలనుకున్నాడో అది ఇన్వెంట్ చేశాడు, ఏదైతే బొమ్మ గీయాలనుకున్నాడో అది గీశాడు. ప్రతిదానికి ముందు ఉన్నది ఆలోచన. ఏదైతే ఆలోచించామో ఆ పనులు చేస్తాము. ఏ పనులు అయితే చేస్తున్నామో అవి అలవాట్లు అవుతాయి. ఏ అలవాట్లు అయితే మనకున్నాయో దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అయితే నీకుందో దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, నథింగ్ బట్ డెస్టినీ. సో ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్. రాముడు మంచు బాలుడు అన్నాం. రాముడు మంచు బాలుడు ఎందుకన్నారంటే రాముడికి ఒక అలవాట్లు ఉన్నాయి. ద కాంబినేషన్ ఆఫ్ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్. అంటే నీ కోపం అని ఆలోచన వచ్చింది, కోపం అలవాటు అయింది, నేనేమంటారు, నీ మీద మోరు పడుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కోపిష్టి. బాగా చదువుకుంటున్నావు, ఆలోచన వచ్చింది, చదువుకున్నావు, చదువు అలవాటు అయిపోయింది, నేనేమంటారు, విద్యా విశారద, వీణాపాని పుస్తకధారిని సరస్వతి అంటాం. అంటే నీకు ఏ ఆలోచన వచ్చిందో అదే పని చేస్తావు కాబట్టి, అదే పని పదే పదే చేస్తే అలవాటు అయింది కాబట్టి, ఏ అలవాటు నీకు వచ్చిందో అదే నీకు క్యారెక్టర్ అయింది కాబట్టి, ఏ క్యారెక్టర్ నీకు ఉందో భవిష్యత్తులో డెస్టినీ అదే ఉంటుంది. కాబట్టి గతంలో మందు కొట్టిన ఆలోచించిన వాడికి ఫ్యూచర్లో లేబర్ ప్రాబ్లం వస్తుంది. గతంలో నేను చదవలేని ఆలోచించిన వాడికి భవిష్యత్తులో చిన్న క్లర్క్ అవుతాడు. నేను చదవగలను ఆలోచన వచ్చింది, చదువు అలవాటు అయిపోయింది, ఆటోమేటిక్గా నువ్వు బాగా చదవగలవు కాబట్టి నీకు ఐఏఎస్ వస్తుంది, ఐపీఎస్ వస్తుంది, జీవితంలో పైకి వెళ్ళగలుగుతావు. నీ గతంలో నెగిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్ యాక్షన్స్ వస్తాయి, నెగిటివ్ అలవాట్లు ఫామ్ అవుతాయి. యువర్ క్యారెక్టర్ ఈజ్ నెగిటివ్ క్యారెక్టర్. నీకు నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే భవిష్యత్తు అంతా అయోమయం. యూ కన్వర్ట్ నెగిటివ్ థాట్స్ యాజ్ ఏ పాజిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్గా మార్చుకో, పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా పనులు చేయి, పాజిటివ్ అలవాట్లు వస్తాయి. నీ క్యారెక్టర్ ఏంటి? పాజిటివ్ క్యారెక్టర్. భవిష్యత్తు ఏంటి? నీ జీవితంలో ప్రపంచంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది కాగలుగుతావు. థాట్ యాక్షన్ సక్సెస్.